ఇతర ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన ఛాంబర్కు వెళ్లిన జగన్ మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ అసెంబ్లీలో ఉండకుండా తన ఛాంబర్కు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్న ప్రశ్న అటు వైసీపీ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫలితాల అనంతరం టీడీపీ దాడులలో గాయపడిన నేతల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపడతానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి జగన్ ప్రజల మధ్యనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అసెంబ్లీలో వైసీపీ గొంతెత్తకుండా సైంధవ ప్రయత్నాలు ఎన్నో చేసి విజయం సాధించింది. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ పదే పదే జగన్ మైక్ ను కట్ చేస్తూ ఆయన గొంతు నొక్కారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జగన్ అసెంబ్లీని బాయ్కాట్ చేసి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి 2019లో అఖండ విజయం సాధించారు. తాజాగా మళ్లీ 2014 పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో ఆయన అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోయారు. ఇక మరోవైపు టీడీపీ నుంచి అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నిక కావడం లాంఛనంగా మారింది. దీంతో వైసీపీకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం దాదాపు ఉండకపోవచ్చునని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లడం లాంఛనమే కానుంది. ఇదే నిజమైతే అసెంబ్లీలో టీడీపీ ఆడిందే ఆట పాడిందే పాట కానుంది. ఏది ఏమైనప్పటికీ జగన్ పయనం ఎటువైపు అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. Please subscribe .news.